మహేష్ కుమార్ గౌడ్ పార్టీలో కీలక మార్పులు తేవాలని భావిస్తున్నారా? అందులో భాగంగా కీలక సమావేశం నిర్వహిస్తున్నారా? క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం ఈ సమీక్షలు ఎంతవరకు కలిసి వస్తాయి? కొత్త బాస్ ప్రణాళికల వెనుక రహస్యం అదేనా? తెలుసుకోవాలంటే బాస్ ది స్టోరీ. తెలంగాణలో కాంగ్రెస్ ను బలోపేతం చేసే దిశగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అడుగులు వేస్తున్నారు. పీసీసీ సారథిగా బాధ్యతలు తీసుకున్న కొన్ని రోజుల్లోనే జిల్లాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. రోజుకు 3 ఉమ్మడి జిల్లాల సమావేశాలు గాంధీ భవన్ వేదికగా నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాలకి పీసీసీ చీఫ్ అధ్యక్షతన ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, జిల్లా పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులు హాజరవుతున్నారు. అయితే ఒక్కో రోజు 3 ఉమ్మడి జిల్లాల వారీగా 3 రోజులు నిర్వహించి చివరికి హైదరాబాద్ జిల్లాల సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారు. ఇప్పటికే వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లా సమీక్షా సమావేశాలు వరుసగా నిర్వహించారు. పీసీసీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఆ జిల్లాకి సంబంధించిన మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులు పాల్గొన్నారు. అదేవిధంగా ఆ జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు నేతలు పాల్గొన్నారు. దీంతో ఓవైపు పార్టీపై తన పట్టు నిలుపుకోవడమే కాకుండా క్షేత్రస్థాయిలో పార్టీని ఎలా బలోపేతం చేయాలో సమాలోచనలు చేస్తున్నారు మహేష్ కుమార్ గౌడ్. ఆదివారం సమీక్షా సమావేశాలకు విరామమిచ్చారు. సోమవారం ఆదిలాబాద్, ఖమ్మం, మెదక్ జిల్లాల సమావేశాలు జరగనున్నాయి. మరుసటి రోజు మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లా నేతలతో సమావేశం అనంతరం హైదరాబాద్ జిల్లా సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. జిల్లాల వారీగా పార్టీని పటిష్టం చేస్తూనే ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పీసీసీ కార్యవర్గ నేతలకి దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ జిల్లాల సమావేశంలో క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుంటున్నారు. వాటితో పాటుగానే పాత కొత్త నేతలతో సమన్వయం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి సైతం నయాబాస్కి తెలవనున్నాయి. సమావేశాల్లో వచ్చిన అవుట్పుట్ ని చూసి స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీని బలోపేతం చేయడం కోసం కొందరికి బాధ్యతలు అప్పగించేలా త్వరలోనే కార్యాచరణ సిద్ధం చేయనున్నట్లుగా సమాచారం. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలైన నియోజకవర్గాల మీద ప్రత్యేక ఫోకస్ పెట్టాలని పార్టీ భావించినట్లు తెలుస్తోంది. దీంతో ఆయా నియోజకవర్గాలలో పోటీ చేసి ఓటమి పాలైన అభ్యర్థులను సైతం ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతం దిశగా ఈ సమావేశాల్లో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వం హయాంలో దాదాపు అన్ని స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే ఉన్నారు. దీంతో పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉందని పార్టీ భావిస్తుంది. అందుకే నేతలందరినీ ఐక్యం చేస్తూనే గ్రౌండ్ లెవెల్లో పార్టీ బలోపేతం చేయాలని చూస్తున్నారు నూతన పీసీసీ చీఫ్. ముఖ్యంగా కాంగ్రెస్ బలహీనంగా ఉన్న జిల్లాలు హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలతో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాలో ప్రధానంగా దృష్టి కేంద్రీకరించనున్నారు. ఉత్తర తెలంగాణలో గులాబీ, కాషాయ పార్టీలు బలంగా ఉన్నాయి. గత 10 ఏళ్లలో ఈ జిల్లాల్లో కాంగ్రెస్ పట్టు సాధించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది సాధ్యపడలేదు. ఆయా జిల్లాల్లో కాంగ్రెస్ ను ముందుని నడిపించే బలమైన నేతలు పార్టీకి కరువయ్యారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనంతరం కాంగ్రెస్ లోని ఆయా జిల్లాల్లో ఉన్న బలమైన నేతలు ఇతర పార్టీల వైపు వెళ్లడంతో పార్టీ బలహీనంగా మారింది. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ లో పార్టీని బలోపేతం చేసి మేయర్ పీఠం దక్కించుకుని పార్టీకి పూర్వ వైభవం తేవాలని భావిస్తున్నారు. అంతేకాకుండా ఉమ్మడి జిల్లాల సమీక్షా సమావేశంలో కీలక పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు తమ మాట వినడం లేదని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కి ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారని తెలుస్తుంది. దీంతో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులకు వెంటనే ఆ సమస్యలు పరిష్కరించాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సూచించారంట. జిల్లాల సమీక్షలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక ఆదేశాలు సైతం జారీ చేశారంట. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు రాకుంటే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వమని తేల్చి చెప్పారంట. కొత్త పాత నాయకులతో కలిసి పనిచేయాలని సూచించారంట. పదవులొచ్చిన వాళ్లు ఓ మెట్టు దిగి ప్రవర్తించాలని చెప్పారంట. ప్రజల చెంతకు ప్రభుత్వం చేస్తున్న పథకాల ప్రచారం వెళ్లడం లేదని, ఇప్పుడు వాటిని క్షేత్రస్థాయిలో తీసుకెళ్లాలని ఆదేశాలు జారీ చేశారంట.
మహేష్ కుమార్ గౌడ్ చేస్తున్న జిల్లాల సమీక్షా సమావేశాలతో పార్టీ బలోపేతం, ప్రభుత్వ పథకాలను ప్రజలకు తీసుకెళ్లడం లాంటి పీసీసీ కార్యాచరణ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి మరి.